Hello guys, welcome back to my channel and welcome back to one more beautiful vlog. సో సమ్మర్ కదా, మేమందరం కలిసి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయాము. ఇంకా దైవిక్ కూడా స్కూల్కి హాలిడేస్ ఇచ్చేశారు. సో జస్ట్ ఒక 2 weeks అలా వెళ్దామని చెప్పి ఇంకా వెళ్ళాము. సో ఇంకా దైవిక్కి అయితే ఈ మధ్య ఎక్కువ స్విమ్మింగ్ చేయాలని ఇంకా ఫిషెస్ చూడాలని చెప్పి బాగా ఎక్సైట్ అవుతూ ఉన్నాడు. సో ఇంకా దైవిక్ అండ్ వాడి ఫ్రెండ్ సోము ఇక్కడ దగ్గరలో ఫిషెస్ ఉంటాయి చూపిస్తా అనేసరికి మేము ఎండలో వెళ్ళామన్నమాట చూద్దామని. చాలా దూరం వాక్ చేస్తూ వెళ్ళాము. బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఫిషెస్ అయితే కనిపించలేదు, కానీ ఫ్రాగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో దైవిక్ అయితే ఫిషెస్ కోసం వెతుకుతూ ఉన్నాడు. సాయంత్రం పోదాం అయితే. సో ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఏమో చేపలు లేవు. సో వేరే ప్లేస్ చెప్తున్నాడు సోము. సో అక్కడైతే కాసేపు టైం స్పెండ్ చేసాం. ఎండ అయితే మామూలుగా లేదు. సో ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేసేసరికి అత్తమ్మ వడియాలు వేయడానికి అంత పిండి రెడీ చేసి పెట్టారు. సో ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఇలా వన్స్ వడియాలు పెట్టేసుకుంటాము. ఇంకా ఆ ఇయర్ అంతా అవే సరిపోతాయి. సో ఇంకా మేము ఎలాగో వచ్చామని వడియాలు వేయడానికి రెడీ చేశారనమాట. ఇంకా అందరం కలిసి ఒక చేయి వేసి ఆ వడియాలు పెట్టేస్తున్నాము. ఇంకా హెల్ప్ చేయటానికని ఇంకా పక్కన ఉన్న పిల్లలందరూ వచ్చారు. దైవిక్ గారు కూడా లాస్ట్ ఇయర్ నుంచి మాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు వడియాలు వేయటానికి. అండ్ ఇలా హోమ్ మేడ్ వడియాలు వచ్చే టేస్ట్ మనం షాప్లో తీసుకున్నవి రావు అనిపిస్తూ ఉంటుంది నాకు. అండ్ ఈసారి అత్తమ్మ దీంట్లో రెడ్ చిల్లీ వేశారనుకుంటా, అందుకే రెడ్ కలర్లో వచ్చింది బ్యాటర్. సో ఇంకా ఫాస్ట్గా వడియాలు పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఇంకా ఎండ వచ్చేసిందంటే ఇంకా అక్కడ కూర్చొని వేయలేము. జస్ట్ 1 dayలోనే డ్రై అయిపోయాయి అనమాట. ఎండలు అస్సలు మామూలుగా లేదు ఆంధ్రాలో. ఈ వడియాల పిండి అయితే మనం చాలా ఫాస్ట్గా పెట్టేసేయాలి, బికాస్ అది చాలా ఫాస్ట్గా గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో లూజ్గా ఉన్నప్పుడే మనం ఫాస్ట్గా పెట్టేసేయాలి. అందుకే అందరం హడావిడిగా పెట్టేస్తూ ఉన్నాము. అండ్ చాలా సందడిగా ఉంటుంది అనమాట ఇలా విలేజ్లో. ఈ సమ్మర్ కదా, అందరూ పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసి ఉంటారు. సో అలా టైం బాగా గడిచిపోతూ ఉంటుంది. అంతే, నన్ను కొంచెం వేయాలి, అంత వేయకూడదు. కొంచెమే. సో ఇక్కడ దైవిక్ చూడండి, వద్దంటే కూడా వేస్తా అని చెప్పి వేస్తున్నాడు. వడల్లాగా వేస్తున్నాడు, దోశల్లాగా వేస్తున్నాడు వడియాల్ని. సో అందరం ఇలా వడియాలని వేస్తూ ఉన్నాం. సో ఇక్కడ చేసిన ఆ పిండి వచ్చేసి జస్ట్ 1 cotton శారీకి కరెక్ట్గా సరిపోయింది. సో ఈ వడియాలు రెగ్యులర్గా డైలీ యూజ్ చేయం కాబట్టి 1 year ఆల్మోస్ట్ మాకైతే సరిపోతాయి. అండ్ మా అమ్మ కూడా వేస్తారనమాట వడియాలు. సో అమ్మ కొన్ని అత్తమ్మ కొన్ని ఇస్తూ ఉంటారు. సో మీరు కూడా వడియాలు వేసుకున్నారా ఈ సమ్మర్లో? నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా దైవిక్ అయితే అసలు ఆపట్లేదు, వాడికి ఒక ప్లేస్ ఇచ్చేసాము శారీ మీద. సో వాడికి నచ్చినట్టు వేసుకుంటూ ఉన్నాడు. సో అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఉగాది ఫెస్టివల్ కూడా ఉంది. అండ్ మేము ఆల్రెడీ విలేజ్కి వెళ్ళి ఆల్మోస్ట్ 3 days అయితే అయిపోయింది. సో చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి అన్నమాట డేస్ అన్నీ. అండ్ మనం ఈ ఇయర్లో ఆల్మోస్ట్ అప్పుడే 5 months కంప్లీట్ చేసేసాము. అండ్ మళ్ళీ మనకి ఉగాది కూడా వచ్చేసింది ఈ ఇయర్. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. యాక్చువల్లీ వ్లాగ్ పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అయింది. అండ్ నేను ఉగాది రోజు ఇలా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎవ్రీ ఇయర్ అత్తమ్మ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఉగాది పచ్చడి చేస్తూ ఉంటాను. సో ఉదయం ఎర్లీ మార్నింగ్ వేపాకు కోసుకోవడానికి వెళ్తుంటే నేను వెళ్ళాను. సో నేను ఎంత ట్రై చేస్తా నాకు అందట్లేదు అనమాట, చాలా హైట్లో ఉండింది. సో ఇంకా టైం వేస్ట్ అని చెప్పి ఇంకా ఉదయం వెళ్ళి వేపాకు తీసుకొచ్చారు. సో ఆ లేత వేప పూత ఉంటుంది కదా, దాన్ని మనం పచ్చడిలో మిక్స్ చేయాలి. అండ్ మా దైవిక్ అయితే బండి మీద పడుకొని నిద్రపోతున్నాడు, ఇది అయ్యే పనిలా లేదని చెప్పి. ఉదయ్ ఆడ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో కూడా పెట్టడానికి కావాలి. సో ఉదయ్కి అండ్ నాకు ఇలా ఫెస్టివల్స్ అన్ని పేరెంట్స్తో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకోవటం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అది విలేజ్లో ఆ ఫెస్టివల్ వైబ్స్ వేరే లెవెల్ ఉంటాయి కదా. సో అందుకని మ్యాక్సిమం ఆ ఫెస్టివల్స్ అన్నీ ఊర్లో సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటాము. సో ఇంక అక్కడ వేప పూత అంతా తీసుకున్నాక మళ్ళీ ఇంటికి వెళ్తున్నాము. సో ఇక్కడైతే నేను ఉగాది పచ్చడి రెడీ చేయడానికని అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. అండ్ మా దైవిక్ అయితే ఒక పక్క అంతా డిస్టర్బ్ చేసేస్తూ ఉన్నాడు.
ఇక్కడ పచ్చడిలో వేయటానికి ఓన్లీ వేప పూలు ఉంటాయి కదా, అవి ఒక్కటే మనం సపరేట్ చేసుకొని పచ్చడిలో మిక్స్ చేయాలి. సో ఫస్ట్ అయితే అవి సపరేట్ చేసుకున్నాం అండ్ మా దైవిక్ గార్డ్ అస్సలు ఆగట్లేదు అనమాట. సో ఫాస్ట్గా పచ్చడి కంప్లీట్ చేస్తున్నాం. అండ్ ఇంకా టెంపుల్ కూడా వెళ్ళాల్సి ఉండే, సో లేట్ అయిపోతే అందరూ అక్కడ పూజ చేసుకొని వెళ్ళిపోతారు. సో అందుకని ఫాస్ట్గా పచ్చడి చేస్తున్నాం. అండ్ అత్తమ్మ ఒక పక్క బ్రేక్ఫాస్ట్ అండ్ పూజకు అంతా రెడీ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? పచ్చడి. ఏం పచ్చడి? ఆకు పచ్చడి అంట. ఉగాది పచ్చడినా? ఇది చాలు, ఇవి చాలు మా. సో ఫైనల్ గా ఉగాది పచ్చడి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఎవ్రీ ఇయర్ ఇలా ఉగాది పచ్చడి మిక్స్ చేసేటప్పుడు అయితే కొంచెం టెన్షన్ ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని, బికాస్ మనం పూజ చేయకముందు టేస్ట్ చేయం కదా. సో బట్ ఫైనల్ గా అయితే చాలా బాగా ఎమ్మీగా కుదురుతుందని నమ్మకం అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే ఫస్ట్ టామరిండ్ జ్యూస్ అయితే యాడ్ చేశాను. ఇంకా అందులోకి జాగరి, ఇంకా వేప పూలు, పెప్పర్, ఇంకా మ్యాంగో అన్నీ మిక్స్ చేస్తూ ఉన్నాను. అండ్ కొంచెం ఫైనల్గా రాక్ సాల్ట్ కూడా వేసేసాను అనమాట. సో ఉగాది పచ్చళ్ళు షడ్రుచులు ఉంటాయంటారు కదా, సో అవన్నీ మిక్స్ చేస్తున్నాను అనమాట. అండ్ దైవిక్కి అసలు ఏం వేస్తున్నానో అర్థం కావట్లేదు, అన్ని ఎక్సైటింగ్గా చూస్తూ ఉన్నాడు. అండ్ ఫైనల్గా వాడు కూడా ఉగాది పచ్చడి చేశాడు. సో వాడు ఎలా చేశాడో ఇంకా నెక్స్ట్ కమింగ్ క్లిప్స్లో అయితే చూసేయండి. అండ్ నేనైతే ఇక్కడ ఉగాది పచ్చడి రెడీ చేసేసాను. సో ఇంకా అందరం రెడీ అయిపోయి మాకు దగ్గరలో పోలేరమ్మ టెంపుల్ ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఉగాదికి అక్కడికి వెళ్ళి ప్రసాదం పెట్టుకొని పూజ చేసుకుంటాము. అండ్ మా దైవిక్ గారు ఇక్కడ ఉగాది పచ్చడి స్టార్ట్ చేయడం అయితే చేశాడు. చెప్పు, ఏం చేస్తున్నావు? చెప్పు. ఉప్పు వేస్తున్నావా? ఉగాది పచ్చడి చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఉగాది పచ్చడి వేస్తున్నావా? ఏమేమి వేయాలి దాంట్లో? వాటర్ వేస్తున్నావా? చింతపండు వేసావా? ఉప్పు వేసావా? కారం కారం వేయి ఫస్ట్. ఇది ఏంటి, దీన్ని ఏమంటారు? పూలా? వేప పూలు. చెప్పు. బెల్లం వేసావా? ఇంకేమేయాలి దాంట్లో? మామిడి పండు. మామిడి పండు కాయ వేస్తారు లేదా? ఇలా ఎవరా? ఇలా నీకా? ఎంతసేపు అవుతుంది? ఇంకా టైం పడుతుందా? చెయ్యి ఫాస్ట్గా. దాంట్లో పోసుకొస్తావా? రెడీ అయిపోయిందా ఉగాది పచ్చడి? ఇంకా టైం పడుతుందా? హ్యాపీ ఉగాది. వేపాకు ఏం చేస్తున్నావు? పచ్చడి. ఏం పచ్చడి? డాడీకి పెడతావా? పెట్టవా? దేవుడికి పెడతావా? ఏ చేసికి పెడతావు? పోలేరు చేసి. గుడికి అక్కడ ఉంది చూడ. పట్టుకొని కొట్టు, వదలమాక. వదలమాక, కొట్టు, పట్టుకొని కొట్టు. ఇంకోసారి పచ్చడి ఎలా ఉంది? ఇక్కడ బ్రహ్మాండంగా ఉండి ఇంకేం తీర్థం కావాలా? సో
ఇక్కడైతే మా ఉగాది ఫెస్టివల్ చాలా బాగా జరిగింది అండ్ పిల్లలందరికీ కూడా ఉగాది పచ్చడి బాగా నచ్చిందంట. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే వచ్చేసి మేము ఇది చాలా సడన్ ప్లాన్ అన్నమాట, శ్రీకాళహస్తి టెంపుల్ కి వెళ్తున్నాం. శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? మేమందరం కలిసి ఈ రోజు శ్రీకాళహస్తి గుడికి వెళ్తున్నాం. అందరూ బాగా జరుపుకున్నారు, చాలా బాగా చేసుకున్నాం. మా వారే ఇక్కడ డ్రైవ్ చేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి కాళహస్తి టెంపుల్ అంటే చాలా ఇష్టము. యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, సో చాలా సార్లు వెళ్ళానమాట. సో అందుకని కాళహస్తి టెంపుల్ అంటే ఫస్ట్ అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతాను, అస్సలు నో చెప్పను. అండ్ ఇక్కడ మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తుంటే మీకు ఆల్రెడీ దివ్య వాళ్ళ ఫ్యామిలీ తెలుసుంటుంది. అండ్ దివ్య వాళ్ళ ఫ్రెండ్ కీర్తి అండ్ వాళ్ళ సన్ వచ్చేసి ఇవాన్. సో ఇవాన్ అయితే భలే నవ్వుతున్నాడు అనమాట, చాలా హైపర్ యాక్టివ్గా ఉన్నాడు. సో అందరం కలిసి ఇలా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా హోమ్ టౌన్ నుంచి జస్ట్ 1.5 hours టెంపుల్కి రీచ్ అయిపోతాము. సో ఇవాన్ చూసారంత క్యూట్గా మాట్లాడుతున్నాడు. అండ్ ఇవాన్ వాళ్ళ డాడీ సాయి అండ్ కేతన్, సో దైవిక్ అందరూ బ్యాక్ కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. సో దర్శనం చేసుకొని ఇంకా నైట్ రిటర్న్ వచ్చని ప్లాన్. సో ఇంకా జర్నీ అయితే అలా సరదాగా ఫన్గా అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇలా శ్రీకాళహస్తి రీచ్ అవగానే ఏదో తెలియని ఒక మంచి ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట, అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి. అండ్ మేమైతే ఫస్ట్ కాళహస్తి రీచ్ అవగానే ఇంకా దర్శనానికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ లోపల మనకి వీడియో రికార్డింగ్కి వాళ్ళు అలో చేయరు కాబట్టి ఇంకా లోపల రికార్డ్ ఏం చేయలేదు. సో ఇక్కడ మేము వెళ్ళిన ఒక 2 hours దర్శనం అంతా అయిపోయి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. దేవుడి కృపతో మంచి దర్శనం జరిగింది. దీనికి మా మరిదికి ధన్యవాదాలు. సో దర్శనం అంతా చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా మేము అక్కడే ఆ డిన్నర్ కూడా చేసేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము రిటర్న్. ఇవాన్ అండ్ దైవిక్ షార్ట్ టైంలోనే మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో బాగా ఆడుకుంటున్నారనమాట. ఇంకా దారి పొడుగు టాయ్ షాప్స్ ఉంటాయి, ఇంకా కొనికపోతే ఒప్పుకోరు కదా, ఇంకా వాళ్ళిద్దరికి నచ్చిన టాయ్స్ అన్నీ తీసుకుంటున్నాము. సో అన్నీ బాగా ఆడుకుంటున్నారనమాట. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ మనం మెయిన్లీ మండేనే వెళ్తాం కదా శివ టెంపుల్కి. సో మండే కొంచెం రష్గా ఉంటుందన్నమాట కాళహస్తి టెంపుల్లో. అండ్ టెంపుల్లో పులిహోర ప్రసాదం మీకు ఎంతమందికి ఇష్టమో నా కమెంట్స్లో చెప్పండి. సో చాలా చాలా బాగుంటుందన్నమాట టెంపుల్లో పులిహోర ప్రసాదం. సో ఇంకా అవన్నీ తీసుకున్నాక ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. అండ్ కాళహస్తి వస్తే మెయిన్ పాలకోవా తినకుండా అయితే ఎవరు వెళ్ళరు. చాలా ఫేమస్ అన్నమాట శ్రీకాళహస్తి పాలకోవా. అది మనకి డైరెక్ట్ మిల్క్ డైరీ ఫామ్ వాళ్ళే తయారు చేస్తారు. సో చాలా బాగుంటుంది. బట్ మేము వెళ్ళిన టైంకి అక్కడ షాప్లో అవైలబుల్ లేదు. సో యాక్చువల్లీ మనకి షాప్లోనే వాళ్ళు కొంచెం ఐస్ క్రీమ్ అండ్ కోవా ఇస్తారనమాట. సో అవి మిక్స్ చేసుకుని తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. కానీ బ్యాడ్ లక్ మేము ఈవినింగ్ 7కి వెళ్ళాము, అప్పుడే షాప్లో అంతా అయిపోయిందంట. జస్ట్ 1/2 kg పార్సెల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా అవి తీసేసుకున్నాము. బట్ ఐస్ క్రీమ్ తినాలని చెప్పి ఇంకా పక్కనే ఐస్ క్రీమ్ షాప్ ఉంటే అందరం అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్స్ తింటున్నాము. సో ఇంకా నెక్స్ట్ డే ఇక్కడ మా దైవిక్ గారికి ఒక న్యూ కిచెన్ సెట్ అయితే తీసిచ్చాము. ఇంకా అవన్నీ పెట్టుకొని ఏదో కుకింగ్ స్టార్ట్ చేశాడంట. మరి ఏం చేస్తున్నాడో వాడిని అడుగుదాం. గులాబ్ జామున్ చేస్తున్నావా? ఏంటి నీ బొమ్మలు ఇవి? నీ కిచెన్ సెట్టా? ఓకే, ఇది ఏంటమ్మా? వాట్ ఇస్ దిస్? స్టవ్. ఇది ఇది గింట్ అంట. ఓకే, ఇది చెప్పు నాకు. ఇది వాట్ ఇస్ దిస్ వన్? ఎలా చేస్తారు చపాతీ?
చూపించు. అరే వాటర్ క్యాన్ కూడా ఉందా? ఇది బాస్కెటా? వావ్ నైస్. ఇప్పుడు ఏం వంట చేస్తున్నావు? బోబు అంట. బోబు కోసి బిర్యానీ చేస్తావా? ఏమేమి ఐటమ్స్ చేస్తున్నావు? కాఫీ టీ కూడా పెడతావా? ఓహో నైస్ రా. బాయ్. దైవిక్ ఏంటది? కత్తి ఎందుకు? బోబుని కోస్తావా? బోబు పారిపోతుంది. బోబా నీ చేతిలో ఏముందో బాగా చూపించు నాకు. ఏంటది? కత్తి. చిన్న కత్తి పీట. దాంతో బోబుని కోస్తావా? ఎందుకు బోబుని కోసేది ఇప్పుడు నువ్వు? దైవిక్ నో డోంట్ డూ. ఎక్కడికి వెళ్తున్నావు నాని? అది వెళ్ళిపోయింది. అది దాంకునేసింది. నో డోంట్ గో. కమ్ కమ్ హియర్. గో 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 ఇన్సైడ్. తగ్గిపోయింది. తగులుతుంది. అసలు ఏం లేదు. కొండిగా తెగులు వస్తే తిరుక్కున్నది. అసలు సో మా సమ్మర్ వెకేషన్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 2 weeks అయితే ఇలా జరిగిందండి. సో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. అది దైవిక్తో టైం స్పెండ్ చేయటం కానీ, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కానీ, అలా బయట ట్రిప్స్కి వెళ్ళటం కానీ. సో మీరు కూడా ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో అక్కడైతే చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ మై నెక్స్ట్